నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. చేపలు నీళ్లలోనూ, పక్షులు చెట్లపైన ఎలా ఉంటాయో ప్రజాప్రతినిధులు పల్లెల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతల బాలకోటయ్య అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ శ్రీకృష్ణాపురంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలను బాలకోటయ్య సందర్శించారు. అనంతరం విద్యార్థుల హాజరు శాతం, అధ్యాపకుల బోధన విధానాన్ని, భోజన వసతులను పరిశీలించి సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకోటయ్య మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలను సందర్శించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లుగా అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే తీరుతెన్నులను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ కె రామారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం సత్యపద్మ, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుచేత, ప్రిన్సిపల్ సత్యవతి, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. సుపరిచితమైన వ్యక్తిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్యని ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా ఈ రోజున విశాఖపట్నం కృష్ణాపురం ఎస్డబ్ల్యూ గురుకుల పాఠశాలని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించిన విశాఖపట్నం డీడీ కె రామారావు గారికి, అలాగనే ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మ గారికి, ఇక్కడ ప్రిన్సిపాల్ కృష్ణాపురం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ సత్యవతి గారికి, నాతో పాటు ఇచ్చేసిన ఎస్సీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈ సుజాత గారికి అభినందన తెలియజేస్తూ ప్రధానంగా 2 అంశాల మీద ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర చేపట్టడం జరిగింది. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని లబ్ధిదారులకు అందుతున్న తీరుతెన్నులు కానీ, ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మొత్తం క్యాబినెట్ కష్టపడుతున్న ప్రభుత్వ పరిపాలనని వివరించి చెప్పేందుకు. 2, గురుకుల పాఠశాలను కానీ, ఎస్డబ్ల్యూ హాస్టల్స్ని కానీ, మా ఉద్యోగ సిబ్బందిని కానీ పలకరించి వాటి యొక్క స్థితిగతులను, వసతిని, ఆరోగ్యాన్ని, మెరుగుదలని, సమస్యలని తెలుసుకునేందుకు ఈ యాత్ర ఉద్దేశం. ముఖ్యంగా ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, మీ ద్వారా సినారే గజల్స్లో రాస్తాడు, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మోగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సంక్షేమ రాజ్యంలో మోగనేలకు నీరందివ్వని అంటే ఎలాంటి సంక్షేమ పథకమైనా ఈ దేశంలో అనార్థులుగా, పీడితులుగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా వెనుకబడ్డ సామాజిక కులాలకి చేరవేయాలనే ఉద్దేశంతో ఏర్పడ్డ గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ళు, సామాజిక సంక్షేమ బోర్డు. మన చేతికున్న 5 ఏళ్ళు సమానంగా ఉన్నట్టుగా ఉండవు అన్నట్టుగా ఈ దేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వేషధారణలు, భిన్న నాగరికతలు, భిన్న ఆర్థిక స్థితిగతులు ఉన్న సమాజం కాబట్టి ప్రభుత్వాలు ప్రతి ఏటా కూడా సంక్షేమం మీద దృష్టి పెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ సంక్షేమ ఫలాలు కింది వాళ్ళకి అందించాలని, ఆ అందుబాటులో జరుగుతున్న ఇబ్బందులు కానీ ఏమన్నా ఉంటే, సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని సంకల్పించి యాత్ర చేపట్టాం. నా ఉత్తరాంధ్ర పర్యటన పూర్తయిన తర్వాత నేను ఎక్కడెక్కడ ఏమేమి చూశాను, ఎవరెవరు ఏమేమి చెప్పారు, వీటన్నిటిని కూడా ఒక నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి గారికి అందించడం జరుగుతుంది. నేను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఈ పర్యటన చేపట్టడం కూడా జరిగింది.
ఎందుకంటే చేపలు నేలల్లో ఉంటాయి, పక్షులు చెట్ల మీద ఉంటాయి, ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉండాలి. ముఖ్యమంత్రి గారు ప్రజల్లోనే ఉంటుంటాడు, లోకేష్ గారు ప్రజల్లోనే ఉంటుంటాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోనే ఉంటుంటాడు. అలా ప్రజల్లో భాగం పంచుకోవాలని ఒక సత్సంకల్పంతో యాత్ర చేపట్టాను. ఈ సందర్భంగా నాకు ఆహ్వానం పలికిన మా యొక్క ఉద్యోగస్తులందరికీ, ముఖ్యంగా విశాఖపట్నం డీడీ గారికి, ఈ సమన్వయం చేస్తూ మీటింగ్ నిర్వహిస్తున్న డీడీ గారు రామారావు గారికి కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.